అందరికీ నమస్కారం. సడక్ సురక్ష అభియాన్ సీజన్ 3 ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం, ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల ద్వారా కోల్పోతున్న ప్రాణాలని రక్షించడం కోసం చేస్తున్న మా ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ సమస్య యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడానికి కొంత గణాంకాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 2023 గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాల కారణంగా భారత్లో ప్రతి ఏడాది 172,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి మన గణాంకాలు చెప్తున్నటువంటి సత్యాలు. అంటే ఇది గంటకు 53 ప్రమాదాలు మరియు 19 మరణాలతో సమానమని చెప్పి ఈ గణాంకాలను బట్టి మనకు తెలుస్తోంది. ఇందులో అత్యంత ఆందోళనకర విషయం ఏంటంటే పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు, సైకిల్ నడిపే వ్యక్తుల్లో మొత్తం మరణాల్లో 64% వీళ్ళ భాగస్వామ్యం ఏంటంటే మనందరికీ ఆలోచించదగినటువంటి అంశం. అంతేకాకుండా ప్రతి ఏడాది పిల్లల మరణాల సంఖ్య 9,000కు పైగానే ఉంటున్నాయని చెప్పి గణాంకాలు చెప్తున్నటువంటి అంశాలు. ఈ తీవ్రమైన పరిస్థితిని ప్రతి ఒక్కరూ సీరియస్గా పరిగణించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి సమగ్ర దృష్టికోణం అవసరం. అయితే ఈ రోడ్డు భద్రతపై ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ నేపథ్యంలో మేము సడక్ సురక్ష అభియాన్ మూడవ సీజన్తో మీ ముందుకు వచ్చాం. రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే కాకుండా ప్రమాదాలను తగ్గించడానికి అనేక మార్గాలపై చర్చించడం మా ఈ యొక్క కార్యక్రమం లక్ష్యం. ఈసారి మేము ప్రధానంగా పర్వా కరేంగే అంటే జాగ్రత్తలు తీసుకుందాం, ఇనిషియేటివ్ చేద్దాం, అలాగే ప్రయాస్ దానిపైన ఒక ఎఫర్ట్ పెడదాం, అలాగే మనుషుల్లో ఒక పరివర్తన చేంజ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి అంశాలతో ఈసారి ఈ సడక్ సురక్ష అభియాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో జాగ్రత్తలు పాటించండి, సురక్షితంగా ఉండండి అనేటువంటి ట్యాగ్ లైన్తో ముందుకెళ్తోంది. మన ప్రవర్తనపై దృష్టి పెట్టి మన ప్రాణాలను కాపాడమే కాకుండా ఇతరులను కూడా రక్షించేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని తీసుకెళ్లడం, మనతో చాలామంది విశిష్ట అతిథులు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. వారు తమ అనుభవాలు, వాళ్ళ యొక్క విశ్లేషణలు మనతో పంచుకుంటారు. రోడ్డు భద్రతపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫైనల్గా అనుకున్నటువంటి టార్గెట్స్ను ఏ రకంగా రీచ్ అవ్వాలి అనే అంశాలపై మనం ప్రధానంగా దృష్టి సారిస్తూ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సీజన్లో ప్రధానంగా ఈ ఒక ఉద్యమంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్లను మరింత సురక్షితంగా మార్చడంలో ప్రతి ఒక్క భాగస్వామ్యం అవసరం, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని చెప్పి ఈ సడక్ సురక్ష అభియాన్ తరఫున మీ అందరినీ అభ్యర్థిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. దీంట్లో కొన్ని ప్యానల్ డిస్కషన్స్ అలాగే ఒక 1-on-1 సెషన్స్ కూడా ఉంటాయి. దీంట్లో భాగంగా మనతో పాటు ఈ ఫస్ట్ ప్యానల్ డిస్కషన్లో మనతో మాట్లాడేందుకు అర్చన రంగి గారు, ప్రముఖ విద్యావేత్త, స్లేట్ స్కూల్స్ డీన్. అర్చన గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. అలాగే డీజీ నరసింహారావు గారు, జనరల్ సెక్రటరీ, పట్నం అనేటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్ని ఆయన నడుపుతా ఉన్నారు. మనం ప్లీజ్ దే. యా. అలాగే నాగరాజు గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనతో ఉన్నారు. ప్లీజ్ సార్. సో మనతో పాటు అర్చన గారు, అలాగే నాగరాజు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం కార్యక్రమాన్ని. సో మీరు ఒక వాలంటీ ఆర్గనైజేషన్ కూడా నడుపుతున్నారు. సురక్షితమైనటువంటి నగరాల్లో యొక్క ప్రాముఖ్యత ఏ రకంగా ఉండాలి, నగరాల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలనే అంశాలపైన మీరు చాలా చాలా పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి రోడ్లు అనేటువంటి అంశాన్ని తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? నాగేశ్వరరావు గారు. నరసింహారావు గారు, మీతో. నరసింహారావు గారు, సారీ. జనరల్గా నేను పట్నం, ఇట్స్ సిటీ ఆర్గనైజేషన్. ఫర్ ద లాస్ట్ 10 years నుంచి వీ బీన్ వర్కింగ్ ఆన్ అర్బన్ ఇష్యూస్. హైదరాబాద్లో 9,000 కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయని కానీ ఒక మెరైన్ ఇంజనీర్ చెప్పారు ఒక 3-4 years బ్యాక్. In and out 27,000 kilometers roads ఉన్నాయి. Now I came to know in Telangana there were 27,000 kilometers. ఒకసారి బిల్డ్ చేసిన రోడ్స్ని కొంచెం పైకి
మైక్ పైకి ఎక్కువ. బిల్డ్ చేసిన రోడ్స్ని మెయింటెనెన్స్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుందా అనేటువంటిది ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అర్బన్ సిటీ పెరుగుతోంది, అనేకమైనటువంటి హౌస్ బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ 2 ఫ్లోర్స్ కట్టినా, ఎన్ని ఫ్లోర్స్ కట్టినా రోడ్ని కట్ చేసి వాటికి అవసరం ఏంటంటే డ్రైనేజ్ లైన్స్ కోసం, కేబుల్స్ కోసం, ఎలక్ట్రిసిటీ లైన్స్ కోసం వాళ్ళు చేస్తున్నారు. ఎవరో కాంట్రాక్ట్స్కి ఇచ్చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లైసెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తుంది. వాడు నైట్ వస్తాడు, ఎర్లీ మార్నింగ్ వస్తాడు, ఈ విల్ కట్ రోడ్స్ అండ్ వర్క్ చేసేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ రోడ్స్ మాత్రం ప్యాథోస్ కిందనే ఎక్కడ ఉన్నాయి. నేను జానీపూర్లో ఉంటున్నాను. ఐఎమ్ ట్రావెలింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఐఎమ్ ఫేసింగ్ నియర్లీ 120 కట్స్ నుంచి ట్రావెల్ 2-వీలర్ ఆర్ ఆటోస్ ప్రతి దగ్గర చుంటిపోతుంది. నేను డ్రైవర్స్ని అడుగుతున్నాను, మీ ఏజ్ ఎంత ఉంది కదా, నా ఏజ్ అయితే వేరు. నేను 2-వీలర్స్ దాదాపు 48 years నడిపాను. సోఫార్ ఐ డెంట్ గెట్ ఎనీ బ్యాక్ పెయిన్. మరి మీ పరిస్థితి ఏంటంటే, సార్ మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. మరి అటు వచ్చిన తర్వాత మీరు ఆటో కూడా నడపలేరు కదా. ఏం చేయాలి సార్ ఈ రోడ్ల మీద? మాకు బతుకుతారు, రోజు కనీసం 1000 రూపాయలు ఇంటికి తీసుకుపోవాలి. వాడు ఆతృత ఆ యాంగిల్ నుంచి ఉంది. ఈ మెయింటైన్ చేయాల్సినటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, లేక హైవేస్ అయితే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, వీళ్ళు మెయింటెనెన్స్ దగ్గర మాత్రం ఏంటంటే అప్రాపరియేట్గా ఉండటం లేదు. దట్స్ వన్ కాజ్ అని చెప్పి అనుకుంటున్నాం. అందుకని రోడ్స్ని కాన్స్టెంట్గా అప్డేట్ మెయింటైన్ చేయగలిగితే రోడ్స్ మీద ట్రావెల్ చేసేటువంటి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండదు. మరో విధంగా ఏంటంటే సేఫ్టీ కూడా ఉంటుంది, ఆరోగ్యం చెడిపోదు. ఆ తర్వాత అనేక రూపాయలు అప్పుల పాలయ్యి వస్తానండి. అర్చన గారు, ఇప్పుడు మన సార్ నరసింహారావు గారు చెప్తా ఉన్నారు. సో చాలా బిల్డింగ్లు కడతా ఉన్నారు, బట్ రోడ్లు వేయడంలో, రోడ్లని ప్రాపర్ గా వేయడంలో కరెక్ట్ శ్రద్ధ తీసుకోవట్లేదని చెప్పి, అంటే బీయింగ్ ఏ సైకాలజీ మీరు చూస్తూనే ఉంటారు. సో ఎందుకు వస్తుందంటారు? అంటే మనం బిల్డింగ్ కట్టుకుంటాము, బిల్డింగ్ ఉంటుంది, బాగానే ఉంటుంది, బట్ మనం వెళ్ళడానికి రోడ్డు ఉండాలి, మన కార్ నడపడానికి రోడ్డు ఉండాలి, లేదంటే మన బండి నడపడానికి రోడ్డు ఉండాలి, లేదంటే మనకు ఉన్నటువంటి రోడ్లు పర్ఫెక్ట్ గా ఉండాలి అనేటువంటి ఈ మినిమం ఆలోచన ప్రజల్లో అవగాహన కల్పించాలంటే ఏం చేయాలంటారు? సార్, చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు. మనం ఏదైనా నేర్చుకోవాలంటే మొదలు ఇంటి నుంచి నేర్చుకోవాలి, ఎనీథింగ్. సో మీరు ఇందాక అన్నట్టుగా, సార్ అన్నట్టుగా, మీరు అన్నట్టుగా మనం ఇల్లు కట్టుకుంటున్నాం. డెఫినెట్లీ ఎస్, సిటీ ఎలా గ్రో అవుతుందో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాం, కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది మనకి. బట్ వాట్ ల్యాక్స్ ఐ ఫీల్ ఇస్ అవేర్నెస్ అండి, అవగాహన లోపం అంటారు. ఎందుకంటే పిల్లలకి క్లాస్ తీసుకునేటప్పుడు ఎకనామిక్స్, జాగ్రఫీ, జనరల్ అవేర్నెస్ క్లాస్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తాం, మనకు ఉన్న భూమి ఒకటే, దాంట్లో ఉన్న రీసోర్సెస్ ని మనం ఎంత బాగా వాడుకుంటాము, దేనికోసం? మన డెవలప్మెంట్ కోసం. బికాస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనం భూమిని రెంట్కి తీసుకున్నాం. మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఈ అప్పుని అప్పుగా మనం ఇవ్వకుండా వాళ్ళకి వీ హావ్ టు గివ్ దెమ్ అ బెటర్ వరల్డ్. దానికి కాను అవేర్నెస్ క్రియేట్ చేసి, ఇంతే రిసోర్స్, ఇది పెరగదు, జీతాలు పెరుగుతాయి, లేకపోతే నాలెడ్జ్ పెరుగుతుంది, ఓకే, బట్ రీసోర్స్ అనేది లిమిటెడ్. ఆ లిమిటెడ్ రిసోర్స్ ని మనం ఎంత బాగా వాడుకుంటాము, ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్ ఇట్, హౌ వెల్ వి యూటిలైజ్ ఇట్ అనే దాని మీద దృష్టి పెడితే, ప్రభుత్వాలు కానివ్వండి, యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఇంటి నుంచి వాళ్ళకి అది వస్తే, ఈ రోడ్డే ఉంది, దీని మీద చెత్తపడే, ఓ ఖాళీ ప్లాట్ కనిపిస్తే దాంట్లో పడే, అలాంటివి లేకుండా పిల్లలకి సివిక్ సెన్స్ అనేది మొదటి నుంచి నేర్పిస్తే, సార్ అన్నట్టుగా రాత్రి వచ్చి రోడ్ ఆక్యుపేషన్స్ అవి. నాగరాజ్ గారు, మేడం బాగా చెప్పారు. అంటే ఒక రకంగా భూమి అనేది లిమిటెడ్ గా ఉన్నటువంటి వనరుల్ని మనం లిమిటెడ్ గా వాడుకోవాలి, పర్ఫెక్ట్ గా వాడుకోవాలి, ఆప్టిమం గా వాడుకోవాలి అనేటువంటి దీని యొక్క ఉద్దేశం. సో చాలా గవర్నమెంట్ వ్యవస్థలు, బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ గా మిమ్మల్ని అడుగుతున్నా, ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు మిస్టేక్ యూ. సో సిచ్యువేషన్ ఏంటంటే, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి మనకి. ఒక ప్రాపర్ గా రోడ్డు ఉండాలి అంటే, హైదరాబాద్ లాంటి నగరాలు అయితే కనుక జిహెచ్ఎంసీ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటిని రోడ్లు బాగా చేయాలి అంటే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేయాలి అంటే ట్రాఫిక్ వ్యవస్థలు ఉన్నాయి. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఈవెన్ దో ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, అయినప్పటికీ పీపుల్ ఎడ్యుకేట్ కావట్లేదు. వాట్ ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్ దిస్ ఏంటంటారు? ఇక్కడ మనందరికీ తెలవాల్సింది ఏంటంటే సార్, ఫస్ట్ రోడ్డు అంటే ఏంటి అనేది తెలియాలి మనకు. ఆ రోడ్డు ఎవరి కోసం ఉన్నది, ఎందుకోసం ఉన్నది, అసలు రోడ్డు అంటే ఏంటనేది మనకు తెలియకపోతే
ఇందాక సార్ చెప్పినట్లు పైప్ లైన్ కోసమో మెటీరియల్ కోసమో రోడ్డుని వాడేస్తాం. మేడం చెప్పినట్లుగా మన ఇంటి ముందు షాప్ ముందు ఉన్న చెత్త అంతా ఊడ్చి రోడ్డు మీదకి పెట్టేస్తాం. రోడ్డు అంటే తెలవాలంటే నేను ఇక్కడ 2 విషయాలు చెప్తాను. మన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, భార్య, బిడ్డ అంటే మగవాళ్లకు ఈ 5 బంధాలు కూడా ఆడవాళ్లే. అట్లనే ఆడపిల్లలకు తండ్రి, అన్న, తమ్ముడు, భర్త, కొడుకు, వీళ్ళు మగవాళ్ళు. ఈ జెండర్ ఎవరితో ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి అనేది ఎవరు నేర్పకుండానే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ రోడ్డు మీద ఎట్లుండాలి అనేది 100 సార్లు మీరు చెప్పిన మిషనరీ అందరు కలిసి చెప్పినా అర్థం కావట్లేదు. ఇది సెల్ఫ్ డిసిప్లిన్స్ తో స్టార్ట్ అవుద్ది. ఈ రోడ్డు మనది. సెంటర్లో మనం వెహికల్ ఆపి నిలబడకూడదు. కరువు మీద మనం నిలబడి ముచ్చట్టు పెట్టకూడదు. టర్నింగ్ మీద వెహికల్ ఓవర్టేక్ చేయకూడదు. ఈ రోడ్డుని తవ్వి పాడు చేయకూడదు అనే సెన్స్ ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇది నాది, మనది అనే ఫీల్ వచ్చినప్పుడు దాని బాగు గురించి ఆలోచిస్తాము. వేరే మీరన్న వాహనాలు కానీ పాదచారులు మనది అంటే ఇల్లు మాత్రమే మనది, రోడ్డు మనది కాదు. జనరల్ గా వచ్చే ఒపీనియన్ అది. ఇల్లు మాత్రమే మనది, రోడ్డు మనది కాదు. రోడ్ ఎట్లా పోతే నాకు ఇంతకుముందు సార్ చెప్పారు, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇంకేదో వస్తుంది అంటే రోడ్లో గుంతలు ఉన్నా పర్లేదు, మన ఇంట్లో గుంతలు ఉండకూడదు. అంతే కదా. సో మనం చాలా ఎగ్జాంపుల్స్ చాలా చూస్తూ ఉంటాం. రోడ్డు అంటే ఇది మనది, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. దాన్ని ఏం చేసినా అక్కడ చెత్త వేయొచ్చు, దాంట్లో గుంతలు పెట్టొచ్చు, లేదంటే అక్కడ ఏదైనా మీరు నల్లా కనెక్షన్ కోసం తీసుకున్న ఒక తవ్విన ఒక హోల్ అట్లనే పెట్టొచ్చు. దాన్ని నో బడీ కేర్స్, దాన్ని ఎవరు పట్టించుకునే సిచ్యువేషన్ బై ఎగ్జాక్ట్. అంటే దీనికి అవగాహన ఒకటే అంటారా, లేదంటే గవర్నమెంట్ లో ఉండేటువంటి వ్యవస్థలు చూసి చూన్నట్టు ఉదాసీనంగా ఉంటున్నాయని చెప్పి అనుకోవచ్చా? సార్, గవర్నమెంట్ వ్యవస్థలు మీరు ఇంతకు రెట్టింపు 10 చట్టాలు తెచ్చినా, ఫైన్లు వేసినా, లేదు ఇంకా మిషనరీ స్టాఫ్ పెంచినా కూడా ఇది కంట్రోల్ కాదు. ఇది కంట్రోల్ కావాలంటే మేడం చెప్పినట్టు ఇంటి నుంచి ఒకటి స్టార్ట్ కావాలి, స్కూల్ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ కావాలి. ప్రతి ఒక్కళ్ళ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే మీరు ఈ మిషనరీ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇదే ఇండియన్ ఫ్లైట్ ఎక్కి ఫారెన్ లో దిగితే ఆటోమేటిక్ గా వెహికల్ ఎక్కంగానే ఫస్ట్ చేసే పని సీట్ బెల్ట్ పెట్టుకోవటం, ఇగ్నిషన్ ఇవ్వాలంటే బ్రేక్ రిలీజ్ చేసుకోవటం. ఇవన్నీ రూల్స్ ఫాలో అవుతారు. ఎక్కడ పార్క్ చేయాలనో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అదే వ్యక్తి మళ్ళీ ఇక్కడ ఇండియాకి రాగానే కూర్చునే అవుతా చలో యార్ అని చెప్పి కొట్టేస్తాడు. అంటే ఇదేంటంటే మన దగ్గర జానేదో అనే సిస్టమ్. పోనీలేండి మనది కాదు కదా, నాకెందుకు, ఈ ఫీలింగ్ ఎప్పుడైతే మన మనసుల్లోంచి పోద్దో మనం ఈ సెమినార్లు పెట్టుకోవాల్సిన అవసరం కూడా. అర్చన గారు, యాజ్ నాగరాజ్ గారు లైట్లీ మెన్షన్, అంటే మనం వెళ్తాం, మనం వేరే పాశ్చాత్య దేశాలకు, వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వెన్ యూఆర్ ఇన్ రోమ్ యూ షుడ్ బి లైక్ ఎ రోమ్ అని అంటారు. ఉంటున్నాం కూడా. అంటే మనం ఇక్కడ నుంచి మన వాళ్ళలో చాలా మంది వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ రోడ్డు పైన రోడ్లని అగ్లీగా ఉంచే వాళ్ళు అక్కడ క్లీన్లీనెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. చెత్తను తీసి అట్లా గోడపై నుంచి పక్కన వేసేటువంటి వాళ్ళు తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేస్తారు. సో ఇంత పరివర్తన మనం బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వై కాంట్ వి డూ ఇట్? ఇక్కడ మీరే అన్నారు సార్, వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బి ఎ రోమన్. అంటే ఆల్రెడీ జరిగిపోతున్న దాన్ని నేను ఫాలో అయిపోతాను అంటే ఇది నేను చెప్పట్లేదండి, మనం పిల్లలకి చెప్పాల్సిన విషయం కాదు. మనలో కూరుకుపోయిన, ఇందాక నేను అన్నదే, ఆ అవగాహన ప్లస్ అవగాహన లోపం, మనం ఎలా దాన్ని అప్లై చేస్తున్నాం, మనం నేర్చుకున్నది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, హ్యూమన్ సిస్టమ్ కి ఒక పార్ట్ అనమాట. సార్ అన్నట్టుగా జానేదో యార్ చల్నేదో యార్ టైప్ లో అనమాట. అదే మనం అక్కడికి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ డ్రైవింగ్ ఉన్నప్పుడు లేదా లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అన్ని మనం టేక్ కేర్ చేస్తాం విషయాలు. బెల్ట్ వేసుకోవాలి, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా బెల్ట్ వేసుకోవాలి, ట్రాఫిక్ సిగ్నల్, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అవి అక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ ఎవరు చేయట్లేదు. సింపుల్ ఆన్సర్. అంటే అవగాహన లేదంటారా? అవగాహన లేక కాదండి. సింపుల్ మేడం, సింపుల్. నేను ఏమంటున్నా అంటే హెల్మెట్ పెట్టకుండా మోటార్ బైక్ డ్రైవ్ చేస్తే పీనలైజ్ చేస్తారు. ఇప్పుడు నేను టీచర్ గా చెప్తాను, అదే మీరు చెప్పిన దానికి క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఎవరినైనా డోంట్ టాక్ క్లాస్ లో మాట్లాడద్దు, డిస్టర్బ్ చేయొద్దు అంటే మీరు నాకే చెప్తున్నారు, నా పక్క వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, వెనకాల వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, ముందు వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మారితే నేను మారుతాను. సహజంగా పిల్లలు చేసేదే అది క్లాస్ రూమ్, రైట్? సో ఇదే విధానంగా నా ముందర ఒక 2 వీలర్ వెనకాల ఒక 2 వీలర్ వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళినప్పుడు నన్ను ఆపితే నేను అదే మాట మాట్లాడతానుగా. వాళ్ళే హెల్మెట్ పెట్టుకోలేదు, నేను ఆపాను కాబట్టి మీరు నన్ను అడుగుతున్నారు.
సో ఇట్ ఈస్ ఆ మార్పు రావాల్సింది సార్ అన్నట్టుగా ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఐ హ్యావ్ టు క్వశ్చన్ మై సెల్ఫ్. వాడు వెళ్తే వాడి తల పగులుతుంది, నేను వెళ్తే నా తల కూడా పగులుతుంది. వాడి తల నా తల రీప్లేసబుల్ కాదుగా. ఈ సింపుల్ నాలెడ్జ్ అండి. ఇదేమి పెద్ద పుస్తకాల్లో తిరిగేసి పిహెచ్డీలో వచ్చి చెప్పక్కర్లేదు. ఇంట్లో, క్లాస్ రూమ్లో, వ్యవస్థలో ప్రతి చోట ఉండాలి. అది పదే పదే చెప్తుంటే ఆ ప్రోగ్రామింగ్ వల్ల రీవైరింగ్ అవుతుంది. ఎలాగైతే ఫాలో అవ్వకపోయినా ఏం జరగదు అనే వైరింగ్ జరిగిపోయిందో, ఫాలో అవ్వకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి రీవైరింగ్ చేయాల్సిన అవసరం చాలా ఉందని నరసింహారావు గారు, మేడం ఒక మాట చెప్పారు. అంటే దాన్ని రీవైరింగ్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి, అంటే అందరికీ అవగాహన కలగాలి, అంటే అందరినీ అవగాహన కలిగే విధంగా మనం వ్యవస్థ మారాలి అనేటువంటిది. సో మీరు చూసింటారు, అంటే చాలా మీ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో భాగంగా చాలా మందిని కలుస్తూ ఉంటారు. ఎస్పెషల్గా రోడ్ల విషయానికి వస్తే వేర్ ఎగ్జాక్ట్లీ ఇది కారణం, దీనివల్ల వాళ్ళు రోడ్డుకు సంబంధించిన రోడ్డు భద్రతకు సంబంధించి రోడ్డు ప్రమాదాలపైన గానా ఒక ప్రాపర్ అప్రోచ్తో ముందుకెళ్ళట్లేదు అనేటువంటి భావన ఏమైనా ఉందా? ఇప్పుడు నేను హైదరాబాద్ బార్న్ స్టూడెంట్ని. దాన్ని లాస్ట్ 65 years నుంచి హైదరాబాద్ ఇండియన్ రౌండ్ తిరుగుతున్నాను. నాకు కనబడుతుంది ఏంటంటే ఓన్ చేసుకోవడం అనేటువంటిది ఒక సొసైటీలో అదొక అలవర్చుకోవాలి అనేటువంటి వాతావరణం ఇప్పటిదాకా కనబడుతుంది. ఇప్పుడు ఎక్కువగా స్పీడ్ పోయేటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ పోతున్నారు, మిడిల్ క్లాస్ పోతున్నారు, కొత్త బైక్స్ చూస్తే ఆర్స్ రైడింగ్ చేస్తున్నారు అనేది డౌట్ వస్తుంది. ఎవరి మీదకి వాళ్ళు పోతారనేటువంటి పరిస్థితి. అందుకని వీళ్ళందరికీ ఇంట్లో నేర్పాలి అంటే సాధ్యమేది కాదు. సార్ మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు కొంచెం మీరు ఏమనుకోతున్న దాంట్లో కొంచెం సీనియర్ సిటిజన్, ఐఎమ్ సారీ అనకూడదు కానీ బట్ అంటున్నాను, మనం అంటాం ఈసారి రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణము యువత, వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, వాళ్ళు చెప్తే అవగాహన కల్పించుకోవట్లేదు అని చెప్పి అంటారు. సో కంపారిజన్ ప్రతిసారి వస్తుంది, మా కాలంలో అట్లా ఉండేది, ఆ రోజుల్లో ఇట్లా ట్రాఫిక్ సెన్స్ ఉండేది, సో మేము ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడింది అంటే మేము ఆగేవాళ్ళము, హెల్మెట్ అంటే హెల్మెట్ నాకు తెలిసి హెల్మెట్ అప్పుడు కూడా లేదనుకుంటాను నారాజు గారు, అప్పుడు కూడా హెల్మెట్ లేదనుకుంటాను. బట్ ఒక్కొక్కసారి రూల్ వస్తుంది, ఒక్కొక్కసారి తీసేస్తున్నారు. అంటే ఒక రకంగా కంపల్సరీ చేసినారు. ట్రాఫిక్ సెన్స్ కి సంబంధించి కొంచెం వెనక్కి వెళ్తే ప్రమాదాలు తక్కువే, ఖచ్చితంగా ప్రమాదాలు తక్కువే. ఇప్పుడు దానికంటే స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నాము, రోడ్లు కూడా చాలా పెద్దవైపోయాయి, రహదారులు వచ్చేసాయి, స్పీడింగ్ అంటే కొంచెం అప్పుడు అంత ఉండకపోయేది. కానీ సో ఓవరాల్ గా మన ఫెసిలిటీస్ పెరిగాయి, అవగాహన పెరిగింది. అప్పుడు ఇప్పుడు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు స్పీడ్గా పోవటం అనేది ఏదో టైం సేవ్ చేసుకోవడం, లేదా పన్ను రీస్ కావటం అనేది ఏదో కాన్సెప్ట్ ఉండొచ్చు. కానీ ఎగ్జిస్టింగ్ రోడ్స్ ఎట్లున్నాయి, ట్రావెల్ చేసేటువంటి వాహనాలు ఏంటి, పీపుల్ ఏంటి, డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి, ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేటువంటిది వాళ్ళకు ప్రాక్టీస్ ఉందని నేను అనుకోను. ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుందామనే అవసరాన్ని కూడా గుర్తించేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఐఎమ్ నాట్ నెగిటివ్ టువర్డ్స్ నేను నడిపినప్పుడు నా టూ వీలర్ మీద మా ఎల్డర్స్ చెప్పేది, డీజీ వెహికల్ మీద వెళ్తే సేఫ్గా రీచ్ అవుతామని. ఒక అతనైతే నిద్రపోయినా తీసుకుపోతాడు అంటాడు. అంటే ఇప్పుడు ఇలాంటిది రేర్ తప్ప ఇదేమి అందరికీ ఐడియల్ అయితే కాదు. దానికి కారణం ఏంటంటే నేను చూస్తున్నది, ఇప్పుడు ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే ట్రాఫిక్ పీపుల్ ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే కన్నా ఎక్కువగా చాలాన్స్ కలెక్ట్ చేసేది డ్రైవ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఆర్టీసీ క్లాసులలో ఎవ్రీడే తిరుగుతుంటాను. మార్నింగ్ 9 నుంచి ఆఫీసులకు పోతారు, స్కూల్కి పోతారు. అట్లాంటి సమయంలో అసలు అది అంత అదేమైనా మొదటిగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందా? అది మీరు అవేర్నెస్కి డిఫరెంట్ లెవెల్లో కార్యక్రమాలు చేయవచ్చు, లేకపోతే పిల్లలకైతే కార్యక్రమంలో పెట్టవచ్చు, లేదా యాక్సిడెంట్ జరిగితే దాన్ని విశ్లేషించి దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పవచ్చు. ఇలాంటివి కాకుండా మార్నింగ్ ఆర్టీసీ క్లాసులో ఉంటుంది, చిరుగౌడ క్లాసులో ఉంటుంది, అవన్నీ హ్యూజ్ ట్రాఫిక్ పోయేటువంటిది. నేను ట్రాఫిక్ పోలీసును వాళ్ళ నాకేం నెగిటివ్ లేదు. కాకపోతే ఏంటంటే మీరు నిజంగానే ఛాలెంజ్ చేయాలనుకున్నప్పుడు రెన్యువల్ చేయకపోయినా ఇంకోటి పెట్టుకోకపోయినా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీకు కనెక్టివిటీ ఉంటుంది. మీరు ఫొటోస్ తీస్తున్నారు, ఫొటోస్ బట్టి వాళ్ళని అక్కడ రిజిస్టర్ వెరిఫై చేసుకోవచ్చు, వాళ్ళ ఇంటికి పంపించవచ్చు. వై ఓన్లీ ఆన్ రోడ్స్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్? వై యూ వాంట్ టు డూ యూ ఎక్స్పెక్ట్ దట్ ఆన్ రోడ్స్ ఇట్ సెల్ఫ్ దెర్ విల్ బి ఎ చేంజ్? వాడికి వచ్చే కోపం
టైంకి పోకపోతే కోపం వస్తుంది, లేట్ పోతే వాడికి ఆఫీస్ సమస్య వస్తుంది, స్కూల్ సమస్యలు వస్తాయి. అందుకని ట్రాఫిక్ పోలీస్ కూడా సెన్సిబుల్ గా ఉంటారా లేదా? ఆర్ దే నాట్ హ్యూమన్ బీయింగ్స్? వెన్ యు ఆర్ స్టాపింగ్ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ ఆల్సో ఇన్ హ్యూమన్ బీయింగ్. నువ్వు ఏ పర్పస్ తో ఆపుతున్నావో వాడు రియలైజ్ చేసేటువంటి అవకాశం రావాలనా లేదా? నేను అనేది ఇవాళ సింగపూర్లో ఎందుకు అట్లా ఉంది, రోమ్లో అట్లా ఎందుకు ఉంది? అక్కడ ప్రాక్టీసెస్ ఉన్నాయి, అక్కడ పోతే ఇది ప్రాక్టీస్ అంటారు, లేకపోతే ఇక్కడేమో మరి ఇండియాలో అలాంటివి అలవర్చారు కదా. బై ఎడ్యుకేషన్, అవేర్నెస్, సొసైటీలో ఎథిక్స్, మారల్స్ అనేటువంటివి అవి పెంపొందించకుండా ఇవాళ చిన్నపిల్లలు అవి అలవాటు కాకపోతే తప్పకుండా వాళ్ళకి అలవాటు అయిన పద్ధతిలో పెరుగుతారు. వాళ్ళు 2 hours టీవీ చూసే బదులు 4 గంటలు చూస్తున్నారు. నేను జస్ట్ మన సంక్రాంతి సందర్భంగా మా బ్రదర్ ఇంట్లో గ్రాండ్ సన్ వాడు దాదాపుగా 8 to 10 hours కంప్యూటర్స్ ఆడతాడు. ఇంటెలిజెంటే, కానీ సరిగ్గా తిండి తినడు, టైంకి నిద్రపోడు, 6 గంటలకు నిద్రపోతున్నాడు, రాత్రి భోజనం చేయడు ఉంది. అప్పుడు తల్లికి చెప్పా, ఆలోచించమ్మా, రేపు పెద్ద అయిన తర్వాత ఇంకా ఇబ్బంది వస్తుంది, నువ్వే బాధ్యత తీసుకుని వాడు కంట్రోల్ చేయి. ఒకసారి ఈ పోలీసుల వ్యవస్థకు సంబంధించి నాగరాజు గారితో ఒకసారి అర్చన గారు మీరు ఇప్పుడు చెప్పారు సార్ ఒక మాట, పోలీసులు పీనలైజ్ చేయడం మాత్రమే దృష్టి పెడతా ఉన్నారు, బట్ దాన్ని రెగ్యులేట్ చేయడంలో దృష్టి పెట్టట్లేదని, అదొకటి. సో అంటే ఒక రకంగా ట్రాఫిక్ పైన పూర్తి ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం, 200cc బైక్ వేసుకొని స్పీడ్ గా పోతే యాక్సిడెంట్ అవుద్ది, మరి స్పీడ్ వెళ్ళొద్దని ఎవరు చెప్పాలి? స్పీడ్ వెళ్ళొద్దని వాడికి ఆ ఇంజన్ కెపాసిటీ ఉంది, అటువంటి రోడ్లు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్లో ఇప్పుడు బ్యాన్ చేశారు కానీ, సో వాటిపైన రోడ్డు కొంచెం స్మూత్ గా ఉంది అంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ లైక్ ఎనీథింగ్, అట్లా పోయే పరిస్థితి. ఎవరు సార్ మీరు పర్మిట్ చేస్తే సార్ చెప్పిన మాటకు సారీ ఫర్ ప్లీజ్. సార్, ట్రాఫిక్ పోలీస్ రోడ్డు మీద గతంలో ఆపి చలాన్ రాసేది, ఒక బుక్ ఉండేది, కార్బన్ పేపర్ పెట్టి చేతితో రాసేది. ఆ సిస్టమ్ పోయి చాలా కాలం అయింది సార్. ఇప్పుడు అన్ని కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేసి ఇంటికే వెళ్తున్నాయి చలాన్లు పే చేయమని. రోడ్డు మీద 2 సందర్భాల్లో ఆపుతున్నారు సార్ ట్రాఫిక్ పోలీసు. ఒకటేంటంటే చలాన్లు ఎక్కొట్టి ఎవరైతే కట్టకుండా 2-3 చలాన్లు ఉంటున్నాయో, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అయిన ఒక మిషనరీ ఉంటుంది, ఆ నెంబర్ టైప్ చేసినప్పుడు అది ఎన్ని చలాన్లు పెండింగ్ ఉంది, ఎంత అమౌంట్ పెండింగ్ ఉందని వచ్చినప్పుడు ఆ వెహికల్ని పక్కకు తీస్తారు. ఆ అమౌంట్ పూర్తిగా కంట్రోల్ రూమ్ లో పే చేసి రిసిప్ట్ తీసుకొని వస్తేనే వెహికల్ వేస్తారు. రెండోది ఆపే విధానం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల విపరీతంగా యాక్సిడెంట్ జరిగి మనుషులు చచ్చిపోతున్న సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు అలా చలాన్ వేసే పరిస్థితి నుంచి ఇవాళ వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 2 రోజులు 3 రోజులు వాళ్ళని ఇంప్రిజన్మెంట్ కూడా పంపించే సందర్భాలు వస్తున్నాయి. దాని తర్వాతనే మనకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అంతా కూడా తగ్గిపోయింది. ఒకళ్ళని తాగకుండా కూర్చోబెట్టుకుని వాంతో నడిపించుకోవటం, లేకుంటే ఏదైనా క్యాబ్ మాట్లాడుకోవటం, ఇటువంటి సిస్టమ్ అంతా అడాప్ట్ అయిపోయింది. ఈ 2 సందర్భాల్లో మినహా చలాని వేయటానికైతే రోడ్డు మీద ఎవరిని ఆపట్లేదు. ఎందుకంటే ఇట్లాంటిదే సమస్య, సార్ చెప్పింది, అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, గొడవలు అవుతున్నాయి, ఒక్కోసారి కొట్టుకుంటున్నారు, ఇటువంటి సందర్భం వచ్చింది, అది వెళ్ళిపోయింది అది. కానీ నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే సార్, ఇందాక మీరు చెప్పింది ఇంటి నుంచి గినక ఇది స్టార్ట్ కాకపోతే, నేను చాలా స్పష్టంగా చెప్తాను, మనమందరం ఏమనుకుంటామంటే, చాలా మంది ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీళ్ళని కూడా వినాలా, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పాలా. ట్రాఫిక్ అనగానే మనం అనుకునేది ఏంటంటే రోడ్డు మీద వెహికల్స్, నడిచి వెళ్లే వాళ్ళు, పెడెస్ట్రియన్స్. ట్రాఫిక్ అంటే ఇది మాత్రమే కాదు సార్, ట్రాఫిక్ అంటే లైఫ్ కూడా, ట్రాఫిక్ అంటే టైం, ట్రాఫిక్ అంటే డబ్బు. వీటన్నిటితోని మన జీవితంతో ముడిపడి ఉన్నది రోడ్డు, ట్రాఫిక్. ఈ విషయం మన ఇంట్లో అవగాహన లేకపోతే, మనం చెప్పకపోతే, పిల్లలు అడిగినరని చెప్పి, అలిగినరని, గొడవ పెడుతున్నారని చెప్పి బండ్లు ఇప్పించేస్తున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ అంటే ఏమనుకుంటారు వీళ్ళంతా, కీ పెట్టి ఇది మాత్రమే డ్రైవింగ్ కాదు. డ్రైవింగ్ లో చాలా ఉన్నాయి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. విచక్షణ లేని వాహనం ఎక్కి బయలుదేరిన తర్వాత ఈ తల్లిదండ్రులు అంతా ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి తెలియకుండానే సావు దగ్గరికి పంపిస్తున్నారు. చాలా మందికి తెలియదండి అసలు. రోడ్డు పక్కన వెహికల్ ఆపితే దాన్ని రైట్కి తీసుకుంటునేటప్పుడు ఇండికేటర్ వేసి తీసుకోవాలని ఇతనికి తెలియదు, ఈ వెహికల్ని క్రాస్ చేస్తున్నప్పుడు హారన్ కొట్టి క్రాస్ చేయాలని వచ్చేవాడికి తెలియదు. ఇట్లా నా అభిప్రాయం ప్రకారంగా మనందరికి కూడా డ్రైవింగ్ తెలియదు. ఓకే, అర్చన గారు, సో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు అవుతా ఉన్నాయి, ఓవర్ స్పీడింగ్ ప్రమాదాలు అవుతున్నాయి, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ప్రమాదాలు అవుతున్నాయి, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ ప్రమాదం, ఇవన్నీ కూడా. సో ఇవి పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటాం, పెట్టుకోకపోతే ప్రమాదాల బారిన పడతాం అనేటువంటి ఇట్స్ క్లియర్.
ఇట్స్ క్లియర్. అది ఎవరు చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు బండి నడిపేట వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. ఓవర్ స్పీడింగ్ అంటే ఒక స్పోర్ట్స్ బైక్ ఉంది అంటే దానికి ఎంత లిమిట్ లో పోవాలి, ఎట్లా డ్రైవ్ చేయాలి, ఎట్లాంటి రోడ్ల మీద పోవాలి. దీస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ దాట్. సో ఇగ్నోరింగ్ ఎవ్రీథింగ్ వీళ్ళు ఏం పెడతా ఉన్నారు, బండి మంచి స్పోర్ట్స్ బైక్ ఉందంటే మనం స్పీడ్ గా వెళ్లాల్సిందే అనేటువంటి ఒక అభిప్రాయం యువతలో వస్తూ ఉంది. సో ఎక్కడి నుంచి మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకున్నటువంటి ఇప్పుడు నిజంగా మొక్కై వంగనిది మానవ వంగున అనేటువంటి ఒక సామెత ఉంది. సో చిన్నతనం నుంచి దాన్ని అలవర్చాలి. ఎవరు అలవర్చాలి అంటే కరికులం ఈజ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ కరికులం ఉండాల్సిన అవసరం ఉందా, అసలు ఉందా అనేది అంటే ఏం చెప్తారు? రోడ్ సేఫ్టీ అండ్ ఫస్ట్ ఎయిడ్ అనే పాఠాలు గ్రేడ్ 1 నుంచి ఉన్నాయండి. గ్రేడ్ 1 నుంచి ఉన్నాయి. ఎలాగైతే పిల్లలకి ఇప్పుడు మనం ప్లగ్లో వేళ్లు పెట్టకూడదు, తడి చేత్తో స్విచ్లు ముట్టకూడదు అని ఉందో, అలాగే రోడ్ క్రాస్ చేసేటప్పుడు రోడ్ ఎలా క్రాస్ చేయాలి, గ్రీన్ సిగ్నల్ వస్తేనే జీబ్రా క్రాసింగ్ దగ్గరే క్రాస్ చేయాలి, రెడ్ పడితే ఆగాలి, ఎల్లో ఆరెంజ్ పడితే యూ టు గెట్ ప్రిపేర్డ్ అనేది ఇట్స్ దేర్ రైట్ ఫ్రమ్ గ్రేడ్ 1. సో ఇట్స్ ఆల్రెడీ అ పార్ట్ ఆఫ్ కరికులం. కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, బట్ అక్కడ మనం అన్ని పాజిటివ్సే మాట్లాడుతున్నాం. కీడించి మేలంచాలంటారు. కొంచెం నెగిటివ్ మాట్లాడితే మేబీ మీ సార్లు అన్నట్టుగా ఆ భయానికన్నా మేబీ వాళ్ళు అలవర్చుకుంటారేమో. నంబర్ 1. నంబర్ 2, సార్ అన్నారు ఇందాక స్పీడ్గా వెళ్ళిపోవాలి, నేను వర్క్ ప్లేస్కి రీచ్ అవ్వాలి కాబట్టి నేను గబగబా వెళ్ళిపోతున్నాను. వై నాట్ స్టార్ట్ 5 minutes ఎర్లీ? వై కాంట్ దెర్ బి అ ప్లానింగ్? ఒక స్కెడ్యూల్ అనేది ఎందుకు వేసుకోకూడదు? ఎలాగైతే ట్రాఫిక్ సిగ్నల్లో ఫలానా టైంకి సిగ్నల్ పడాలి, ఒక 60 seconds 80 seconds 90 seconds రెడ్ ఉండాలి లేదా గ్రీన్ ఉండాలి అనే టైమింగ్ ఎలా ఉందో, పొద్దున్న మనం లేచినప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడే లేవాలి, ఫలానా టైంకే లేవాలి. ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఫాలోస్ అ పర్టిక్యులర్ స్కెడ్యూల్. ఓకే, ప్రతి దానికి ఒక సరైన సమయం, ఒక సరైన పద్ధతి ఉంటాయి. అలాగే రోడ్ సేఫ్టీకి కూడా ఒక సరైన సమయం, సరైన పద్ధతి ఉంటాయి. అవన్నీ ఫాలో అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు స్టార్ట్ నాట్ జస్ట్ ఫ్రమ్ హోమ్, నాట్ జస్ట్ ఫ్రమ్ స్కూల్, బట్ ఆల్సో సిస్టమ్. ఎలాగైతే ఎడ్యుకేషన్ లో వివిధ మార్పులు తీసుకొస్తున్నారో అలాగే ఇది కూడా ఆ పార్ట్ ఆఫ్ కరిక్యులం కంపల్సరీ మ్యాండేటరీగా పేపర్ పెట్టండి, రాస్తారు పిల్లలు. బట్ ఇదంతా థియరిటికల్ గా కాదండి, ఇట్ హ్యాస్ టు హ్యాపన్ ప్రాక్టికలీ. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అప్లికేషన్. రోడ్డు మీదకి వెళ్ళి నేను ఎలా గేర్లేస్తున్నాను, లేకపోతే ఆటో గేర్ లో నా బండి ఎలా మారుతోంది అనే దాని మీద అవగాహన చేసిన ఇప్పుడు చాలా మంది ట్రాఫిక్ వాలంటీర్స్ గా పనిచేస్తా ఉన్నారండి. అంటే కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అన్ని కూడా చూస్తే ట్రాఫిక్ వాలంటీర్స్ గా ట్రైంగ్ టు రెగ్యులేట్ ద ట్రాఫిక్. అంటే ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళకి ప్లీజ్ వేర్ హెల్మెట్, ఇట్లాంటివన్నీ చెప్తా ఉన్నారు. బట్ చెప్పడానికి బాగానే ఉంది, నేను చెప్తాను, నన్ను మాత్రం చేయమని చెప్పొద్దు అని ఇట్స్ సైకలాజికల్ ఫీలింగ్ అంటామా, లేకపోతే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటామా, ఏమంటాము. బట్ నువ్వు ఫాలో చెయ్యి అంటే చేయడానికి వెనకడిగేసే పరిస్థితి. ఎందుకు ఇట్లాంటి భావన ఎందుకు వస్తుంది అంటారు? పేరెంట్స్ నుంచి చాలా మంది పేరెంట్స్ కూర్చున్నారు. ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్ మిస్టేక్స్. సార్ కరెక్ట్ గా అన్నారు. నేను 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు అలాంటి బండి కొనుక్కోవాలనిపించి నేను కొనుక్కోలేదు కాబట్టి ఇప్పుడు మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ నేను అలాంటి బండి కొనిపెడితే ఇట్స్ స్టేటస్ సింబల్. ఆ బండి ఉంది కాబట్టి దానికి ఆ స్పీడ్ లో నడిపించాలి అనేది ఈ తెలియని స్టూడెంట్ కి ఉన్న ఏమంటారు డిజైర్. నరసింహారావు గారు, మన లక్ష్యమంతా ఒకటే, ప్రమాదాలు లేని యాక్సిడెంట్ ఫ్రీ రోడ్స్ లో ఎటువంటి మిషప్స్ జరగకుండా అన్ని సురక్షితంగా ఉండాలి, అందరూ సురక్షితంగా ఉండాలనేటువంటి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో నిజంగా సురక్షితమైన ప్రయాణం ఉండాలి, సురక్షితంగా ప్రయాణం సాగాలి అంటే ఎటువంటి మార్పులు రావాలి అంటే ఏం చెప్తారు? జనరల్గా ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కెలామిటీ లాగా అందరి మీద ప్రభావం కలుగుతుంది. యాక్సిడెంట్ జరగకుండా చూడాలి అన్న దగ్గర దానికి ఒక అవేర్నెస్ కావాలి, నాలెడ్జ్ కావాలి, లేకపోతే చదవాలి, ఎవరికైనా ఇక్కడ చెప్పగలగాలి. యాక్సిడెంట్ గురైన తర్వాత తనకేం ఉండదు, చూసేవాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నడిపేటువంటి వాళ్ళకి ఆ స్పృహ ఉండాలన్నా, కాన్షియస్నెస్ ఉండాలన్నా సొసైటీలో కావచ్చు, బై ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటివి ఏవి కూడా చిన్నప్పటి నుంచి పెద్ద వరకు డిఫరెంట్ లెవెల్స్ అవసరం నేర్పాలి అనేటువంటి ఎడ్యుకేషన్ కావట్లా. ఓన్లీ టోటల్ కమర్షియల్, హౌ టు మేక్ మనీ, హౌ టు గెట్ ఎంప్లాయ్మెంట్ అని యాంగిల్ పోతుంది. నేనేమంటున్నానంటే నాకేం నెగిటివ్ ఎవరి మీద లేదు, బికాస్ ఐఎమ్ బ్రాటప్ ఇన్ సొసైటీ. మేబీ ల్యాప్సెస్ నాలో కూడా ఉండవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ అన్నప్పుడు నేను చెప్పింది కోఆర్డినేషన్తో అది చేయొచ్చు, టైం సేవ్ అవుతుంది, నెగిటివ్నెస్ పెరగదు. ఇప్పుడు పీపుల్ ఏమొస్తుందంటే పోలీస్ అంటే
I have due respect to police department. For the last 50 years, I am moving with police officials, IAS and IPS. అందుకని ఏంటంటే వీళ్లకు నెగిటివ్నెస్ రావటం వల్ల పాజిటివ్ అనేది మళ్ళీ రికన్సైల్ కావడానికి టైం పడుతుంది ఈ జనరేషన్స్లో. అందుకే ఇంటి నుంచి నేర్పడం ఎంత అవసరమో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ సొసైటీలో కూడా వాళ్ళకి చాలా అదనంగా నేర్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చెప్తున్నారు జీబ్రా లైన్స్ ఎక్కడ ఉన్నాయండి? జనం రోడ్ క్రాస్ చేయడానికి ఇవాళ ఉన్నాయా? ఉంటాయి సార్, జీబ్రా లైన్స్ ఉంటాయి కానీ ఇవాళ లేవు. ఫుట్ పాత్స్ ని ఆక్యుపై చేసేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా డీమార్ట్ ఉంది. వాళ్ళు మొత్తం ఫుట్ పాత్ మీద థ్రెడ్స్ కట్టేసి క్లోజ్ చేశారు వాళ్ళు. అది ఎమ్మెల్యే క్వార్టర్స్, పోలీసు ఉంటుంది, అందరూ ఉంటారు. నేను పోలీసుని క్లెయిమ్ చేయటం కాదు, అది జరుగుతోంది. ఎందుకు జరుగుతుంది అంటే చూసేవాళ్ళు, పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు డబ్బున్నోళ్ళే పోతున్నారు. మరి వాళ్ళంతా కూడా చూస్తున్నారు. దే ఆర్ నాట్ బాదరింగ్. ఇవాళ ఎప్పుడైతే అట్లా బాదర్ కాలేదో, బాదర్ అయినప్పుడు ఓన్ చేసుకున్నప్పుడు ఆ చేంజ్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను కాన్షియస్గా నేను నమ్మినప్పుడు నేను 100 మందికి చెప్తాను. కాబట్టి ఇది అందరిలో రావాలి. అందరిలో రావాలంటే నెగిటివ్గా వాళ్ళని కామెంట్ చేసి ఇక వాళ్ళు మారలను లేదా పెనలైజ్ చేస్తేనే మారుతారను ఇట్లాంటి విషయాలు మాత్రం రియలైజేషన్ స్కోప్ లేదు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సార్, నేను ఇంకొక విషయం చెప్పండి. ఈ ట్రాఫిక్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే పోలీస్ వాహనాలు ఇచ్చి ట్రాఫిక్ పాపం వీళ్ళు రోడ్ల మీద ఉంటారు వీళ్ళకని చెప్పి అలవెన్సెస్ 60% పెంచినట్టుగా నాకు గుర్తు. ఓకే, అది పెంచడం తప్ప కాదు, అందరం హర్షించాం. నిజమే, ఎండల్లో ఉంటున్నారు, గాలిలో ఉంటున్నారు, దూరంలో ఉంటున్నారు. కానీ ఇవాళ అనేక కారణాల వల్ల మీ రోడ్స్ అన్ని కూడా యూటర్న్ పెట్టేస్తున్నారు. యూటర్న్ పెట్టిన దగ్గర కూడా ఒక హెవీ వెహికల్స్ టర్న్ చేయడానికి అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. కానిస్టేబుల్ ఉంటే కనీసం రెగ్యులైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇవాళ ట్రాఫిక్ కంజక్షన్ ఏంటంటే ఇవాళ జీబ్రా లైన్స్ లేకపోతాం, ఫుట్ పాత్ ఆక్యుపై చేయటం, సాధారణ రోడ్డు మీద నడవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వీళ్ళు పోయిన వాళ్ళు ఇట్లా తట్టి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ మరి ఒక్క రోజులో వచ్చాయా? మరి ఒక్క రోజులో పోతాయా? ఇవాళ పోవటానికి అందరం కలెక్టివ్గా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ అందుకే అంటుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఐ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ వీళ్ళ మధ్య సమన్వయంతో అప్పుడప్పుడు కొన్ని సమావేశాలు ఏదైనా ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్ వర్క్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ని జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేయగలుగుతుందా? ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పోలీసుని ఆ విధంగా సమన్వయం చేసుకుంటున్నారా? వీళ్ళు సమన్వయం చేసుకుంటే సొసైటీకి కలెక్టివ్ ఇచ్చేటువంటి చూద్దాం. అర్చన గారు, ఎట్లాంటి మార్పులు రావాలి అంటారు? అంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే మార్పు అనేది ఒక రోజులో రాదు. మార్పు అనేది ఒక మనిషి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్, ఇట్ ఈస్ అన్ ఐడియా దట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ వన్ పర్సన్. అండ్ సార్ అన్నట్టుగా పాజిటివిటీ అనేది రిసీవ్ చేసుకోవడం మొదలు పెడితే దానికి ఇంకా పైకి ఎక్కడానికి మెట్లు యూ కాంట్ కౌంట్ అనమాట, అన్కౌంటబుల్ ఉంటాయి. అలాగే ప్రిపరేషన్, ప్లానింగ్ అండ్ పర్ఫార్మెన్స్, ఈ మూడిటి మీద ఫోకస్ పెట్టాలి అన్ని ఆస్పెక్ట్స్. ఎందుకంటే మనం ఓన్లీ పిల్లల్ని పాయింట్అవుట్ చేసి లేకపోతే పేరెంట్స్ పాయింట్ చేసి, ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ అన్ ఎంటిటీ ఇన్ ద సొసైటీ. ప్రతి ఒక్కళ్ళు సిస్టమ్ అవనివ్వండి, సిస్టమ్ ఎంచుకుని లేకపోతే సిస్టమ్ కి అబైడ్ అయి ఉండాల్సిన సిటిజన్స్ అవనివ్వండి, పేరెంట్స్ అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఆల్ ఆఫ్ అస్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఎ సిస్టమ్. సో ఒక కొలాబరేషన్ అనేది, ఒక కలెక్టివ్ మూవ్మెంట్ అనేది రావాలి. అది వచ్చినప్పుడు దెన్ వీ కెన్ టాక్ అబౌట్ చేంజెస్. నాగరాజ్ గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ దీంట్లో ఏంటంటే ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఇంజనీరింగ్ అనేది సరే అది ఏ విభాగమన్నా కావచ్చు. పంచాయతీ రాజ్ వ్యవస్థ నుంచి తీసుకుంటే నేషనల్ హైవే వరకు కూడా ఆ రోడ్లు వేసే విధానం ఏంటి, దాని మీద ఇంజనీరింగ్ విధానం వాళ్ళు చూసుకుంటారు. దెన్ ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ వచ్చినప్పుడు పోలీస్ వస్తుంది.